తేజ టీవీ న్యూస్. ఆధార్ కార్డు అథెంటికేషన్ వచ్చింది కదా సార్, డిమాండ్ చేస్తే అది అప్డేట్ లేదు సార్ ఆధార్ కార్డు. మరి చెప్పాలి మరి ఇంతకుముందు పని చేసింటే అమౌంట్ పడ్డాయి సార్. చూపించడానికి ఏ అకౌంట్లో పడ్డాయి చెప్పి స్టేట్మెంట్ కూడా తెచ్చుకుంటాను. స్టేట్మెంట్ కూడా తీసినా కూడా నాకు పైసే రాలే, పేరే లేదు. కొత్త కాళ్ళు వచ్చి చూస్తే అది కాదు, నీకు డబ్బులు పడ్డాయి కదా. ఏం పేరు నీ పేరు? డబ్బులు పడ్డాయి కదా. ఇవ్వది ఎన్నడు చేసింది ఎన్నడు కాదు, నువ్వు ఎప్పుడు చేసినావు? నేను 2024 మళ్ళీ సార్ ఇది 2023 చేసిన అమౌంట్ వచ్చింది సార్. 24 ఇది ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఎందుకు చెప్పించావు? మరి పడితే అన్నాడు, ఉద్యోగాల అకౌంట్ తెచ్చుకోమన్నాడు. ఆ అకౌంట్ తెచ్చినా ఏ అకౌంట్ తెచ్చినా పైసా పడలే. నువ్వు ఏం చేయాలంటే నీ ఆధార్ కార్డు పట్టుకొని ఆధార్ కదా పోయినా చేపించుకొచ్చుకున్నా. ఇప్పుడు చేసినావా? ఎన్నడూ చేయించుకున్నా. చేపించుకొచ్చుకున్నా తెలియదు కానీ తీసుకొచ్చి ఇవన్నీ మన గ్రామ సభ నాడు కూడా చెప్పారు సార్. నేను తీసుకొచ్చి లెటర్ చేపిస్తా, ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తా రాజు చెప్పారు. ఆధార్ కార్డు తీసుకురా. 18 వారాలు అంటే ఎప్పుడు 24 వారాలు సార్. 24 వారాలు అంటే ఒకసారి పడ్డాయిగా. 24 వారాలకి ముందలే పడ్డాయిగా బాబు. పోయిన సంవత్సరం 25 మళ్ళీ ముందలే పడ్డాయిగా. 100 days అన్ని రోజులు రాకపోవచ్చు. ఆధార్ కార్డ్ దేంతో మ్యాచ్ అయింది? దీనికైతే ఆధార్ కార్డు దేనికి లింకప్ అయింది? వీళ్ళిద్దరు తీసుకపోయి ఎప్పుడు పని చేసిండ్రు, ఎప్పుడు డబ్బులు పడ్డాయి చూసి తీసుకున్నా. ఆయన నువ్వు మీకు పైసలు పడే మీరు రాకురి అని చెప్పి చేసి పైసలు పడ్డోలే అని చెప్తుండు. పైసలు రావు పడ్డనాడే రారు, మీరు పడలేదని నా మీద కంప్లైంట్ ఇచ్చారు కదా అని చెప్పి చేసి మన రవి బిల్ అసిస్టెంట్ చాలా మంది 20-25 మంది సార్ అట్లా పని చేస్తున్నా. అకౌంట్ మన జాబ్ అయ్యా రాకురి వర్క్ చేపించి వాళ్ళ పేరు మీద డబ్బులు రాకుండా చాలా ఇబ్బంది పడుతుంది. కంప్యూటర్ దగ్గర పో. మిగిలిన అందరికి కూడా మీ ఊర్లో ఎంతమంది పైసలు పడ్డాయి, ఎంతమంది పడలేదు మీరు అది చేయాలి సార్. పేమెంట్ వచ్చేసి అందరు క్లియర్